డే 5 కంటెంట్ ఫేర్ 4 మనం ఈరోజైతే వెళ్తున్నాం. చైనాలో మనకి డే 5లో ఉన్నామండి ప్రజెంట్. ఈరోజు మనకు సేమ్ అదే కాంటెంట్ ఫేర్కి వెళ్తాము. ఈరోజు కొన్ని ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ గురించి అయితే మనం తీయబోతున్నాం. ఎందుకంటే ఓవరాల్గా మ్యాక్సిమం చూసాము. ఒక హార్డ్వేర్ టూల్స్ ఒకటి మాత్రం మనం ఇంకా చెక్ చేయలేదు. అదొక్కటి చూసుకున్న తర్వాత మనం కొన్ని ప్రొడక్ట్స్ గురించి రివ్యూస్ అయితే తీసుకోబోతున్నాము. సో అవన్నీ కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం 12.2లో ఉన్నాం. ఈరోజు అంతా కూడా కొద్దిగా లేట్గా వచ్చాం హోటల్స్ వెతుక్కోవడానికి, ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ చేయడానికి. ఇక్కడ చూస్తే కనుక హార్డ్వేర్ టూల్స్ అండి మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా హార్డ్వేర్కి సంబంధించిన టూల్స్ ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్లు, పానలు, ఇవన్నిటికి సంబంధించిన టూల్స్కి సంబంధించిందనమాట. అంటే ఇంకా హార్డ్వేర్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే ఇందులో పెట్టడం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా టూల్స్కి డోర్ లాక్ సంబంధించిన హార్డ్వేర్కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అది కంప్లీట్గా 3Dని మనకి ప్రింట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇండియాలో కూడా చాలా వచ్చాయి, బట్ ఇది చాలా ఫాస్ట్గా చేస్తుంది. రోబోట్ మనం ఎలా చేస్తే అలా చేస్తుంది. చూడండి, హాల్ సికి వెళ్ళడానికి కంప్లీట్గా మనకు ఒక బస్ రూట్ అయితే అరేంజ్ చేశారు. అండ్ అలాగే ఎక్సలేటర్ సిస్టమ్ కూడా ఉంది. వీళ్ళందరూ కూడా హాల్ ఏ, బి, సి. ఇక్కడ ఎలా ఉంటుందంటే హాల్ బి నుంచి డి వరకు ఒకటే రూట్లో ఉంటుంది. తర్వాత మాత్రం హాల్స్ అన్నీ ఒక సి సపరేట్గా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాలి, చాలా లాంగ్ వెళ్ళాలి. సో దానికైతే బస్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రసాద్ గారు, మేము అందరం కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు అక్కడ చూసుకుంటే బస్సు ఒకటి వచ్చి చూసారా, అది ఎలక్ట్రికల్గా చిన్న ట్రైన్ లాగా ఉంటుందన్నమాట. మనం షాపింగ్ మాల్స్లో చూస్తుంటాం కదా, అలా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వస్తుంది. వచ్చాక మీకు నేను చూపిస్తాను. సో వచ్చేసింది బస్ అయితే. ఓకే, బస్సులో కూడా జర్నీ చేస్తున్నాను. మరి చూడండి, నా వెంట నుంచి కూడా జనాలు ఎలా వస్తారనేది. మనం వచ్చింది ఈ ఏరియా నుంచి వచ్చామండి. ఇప్పుడు బస్ మీద బయట కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వచ్చింది ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నంతా కూడా బి హాల్ అండి. ఆ పక్కన బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఏ, డి కూడా ఉంటుంది. చాలా రకాల ఎలక్ట్రికల్ బైక్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. న్యూ మోడల్స్ అన్నీ కూడా. వెహికల్ ఎందుకో నాకు బాగా ఫోటోగ్రాఫర్లకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ముందట ఒక లగేజ్ పెట్టుకోవడానికి ఉంది, అలాగే బ్యాక్ సైడ్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు ఈ బైక్. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లల సైకిల్ నుంచి పెద్దోళ్ళ సైకిల్ వరకు కూడా ఇక్కడ అన్నీ కూడా రకరకాల సైకిల్స్ అయితే ఉన్నాయి. మనోడు ఒకసారి నడుపుతున్నాడు, చూద్దాము.
కనుక మనకి ఫ్లయింగ్ డ్రోన్ అయితే వచ్చింది. మనం ఈజీగా ఫ్లై చేసుకోవచ్చు. చూడండి, ఇది అసలు నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రజెంట్ అయితే మనము మ్యాక్సిమం అన్ని హాల్స్ కవర్ చేసామండి. బట్ మీకు చూపించలేకపోయాము, ఎందుకంటే 13,500 స్టాల్స్ మాకు చూడడానికే సమయం సరిపోయింది. ఎక్కడైతే చిన్నగా అంటే కొంచెం బెస్ట్ అనిపించినా అవి మాత్రమే ఈసారి నేను కవర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయింది. అంటే రేపు వీలుంటే వస్తాము, లేకపోతే షెంజన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము అక్కడ ఎలక్ట్రానిక్ మార్కెట్కి. సో కాబట్టి ఒకవేళ ఈ రోజుకి వీలైతే ఇదే కంప్లీటెడ్. మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మిగతా ప్రొడక్ట్స్ గురించి వస్తాయి. ఈలోపు టూర్ విశేషాలు, అంటే మేము ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎపిసోడ్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. సో కంటెంట్ ఫేర్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కానీ నడవడం మాత్రం రోజుకు 15-20 కిలోమీటర్లు. కాలు ఒక పెయిన్, మామూలు పెయిన్స్ లేవు. బట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ముందు నుంచి ఇక్కడ రావాలంటే 15 రోజుల ముందు నుంచే వాకింగ్ స్టార్ట్ చేయాలి. డైలీ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ కూడా. సో మొత్తానికైతే హ్యాపీ అండి. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం, ఇంటి రూమ్కి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ నుంచి ఈవినింగ్ మార్కెట్స్ ఏమైనా ఉంటే కనుక చూద్దాం. ఓకే అండి.